Namaste, welcome to Edu9 Career Guidance, Josh Innovations Private Limited, Edu9 Overseas Consultancy. ఈ వీడియోలో మనం ఆల్ ఇండియా కోటాకి సంబంధించి యూజీ కౌన్సిలింగ్ జరుగుతుంది కదా, స్టేట్ కోటా కౌన్సిలింగ్ కూడా జరుగుతుందండి. మనకి కొన్ని కాలేజెస్ని అయితే యాడ్ చేశారు. సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్కి ఎంసీసీ ఏం చెప్పిందంటే కొన్ని సీట్స్ ఇంక్రీజ్ చేస్తామని చెప్పింది. సో మనం రీసెంట్ వీడియోస్లో ఏ కాలేజ్లో ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్ని సీట్స్ మిగిలిపోయాయి అనే వీడియో అయితే చేసుకున్నాం, అంటే వర్చువల్ వేకెన్సీ ఫర్ రౌండ్ 2. సో ఈ వీడియోలో ఏం చేద్దామంటే ఎన్ని సీట్స్ ఇంక్రీజ్ చేశారు చూద్దాం, ఓకేనా. మనం ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకుందాం. మీకు ఇంకా ఇన్డెప్త్గా కావాలి అంటే వేరే స్టేట్ గురించి, ఎందుకంటే ఆల్ ఇండియా కోటాకు సంబంధించింది కదా. సో కామెంట్ చేయండి. మనం రిమ్స్ ఒంగోలు, సో రిమ్స్ ఒంగోలులో మొత్తం మనకి 30 సీట్లు అయితే ఇంక్రీజ్ చేశారు. సో ఇప్పుడు ఏ కేటగిరీకి ఎన్ని సీట్లు ఉన్నాయో చూద్దాం. రిమ్స్ ఒంగోలు భాగ్యనగర్ 5th లేన్, రిమ్స్ ఒంగోలు, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇది కాలేజ్ అడ్రస్ అండి. పిన్ కోడ్ కూడా చెక్ చేసుకోవచ్చు, 200443. ఓకే. ఆల్ ఇండియా కోటాకి ఎంబీబీఎస్ బ్రాంచ్కి బీసీ కేటగిరీకి 1 సీటు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 1 సీటు, ఓపెన్ కేటగిరీకి 2 సీట్లు అయితే ఇచ్చారు. ఓకే, యాడ్ అయినాయి. ఓకే రైట్. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చెక్ చేద్దామండి. తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కొడంగల్లో అయితే బీసీ వాళ్ళకి 2 సీట్లు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 సీటు, అలాగే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 2 సీట్లు, ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 1 సీటు, ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే 1 సీటు ఇంక్రీజ్ చేయబడింది. ఇక ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ హైదరాబాద్ సనత్ నగర్ విషయానికి వస్తే ఇక్కడ వచ్చేసి బీసీ వాళ్ళకి 1 సీటు, ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 2 సీట్లు, ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 1 సీట్ అయితే ఇంక్రీజ్ చేశారు. ఓకే, ఇది తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సెకండ్ ఫేజ్ యొక్క కౌన్సిలింగ్లో ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్ని సీట్లు ఇంక్రీజ్ చేశారో అనే దానికి సంబంధించిన డీటెయిల్స్ అండి. ఇది వాళ్ళ వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.